హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780 ఈరోజు నేను సొరకాయతో చపాతీ చేసి చూపించబోతున్నానండి. అందరూ సొరకాయ సర్వపిండి చేస్తారు కదా, నేను సొరకాయతో చపాతీ ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. అండ్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా సొరకాయని తీసుకొని తురిమి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత గోధుమ పిండి, నేను మల్టీగ్రెయిన్ పిండి యూజ్ చేస్తానండి. నా షార్ట్ వీడియోస్లో ఉంది, ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి. మల్టీగ్రెయిన్ పిండి ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలో పెట్టాను. అండ్ ఈ మల్టీగ్రెయిన్ పిండితోనే నేను చేస్తానండి చపాతీలు, ఎప్పుడైనా పూరీలు కానీ చపాతీలు కానీ. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని కొత్తిమీర తరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి అండ్ గరం మసాలా, మిరియాల పొడి. సొరకాయ అనేది తీయగా ఉంటుంది కదా, కొద్దిగా మనకి స్పైసీనెస్ కోసం గరం మసాలా, మిరియాల పొడి వేసుకోవాలండి. అందులోనే జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పిసుకుతూ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో చూసి. నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకునేసి చేశాను, ఈరోజు పెడుతున్నాను వీడియో. సొరకాయ తురుము అంతా కూడా అందులో వేసేసుకొని, ఇందులో వాటర్ అస్సలు పట్టవండి. గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. సొరకాయలోని వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, అదే సరిపోతుంది. వాటర్ అస్సలు అవసరం లేదు. సొరకాయ తురుముతో బాగా పిసుకుతూ కలుపుకోవాలి పిండిలో. అలా పిసుకుతూ కలిపి పిండి ముద్దలా తయారవుతుంది. చూడండి, అస్సలు నేను వాటర్ అనేదే వేయలేదండి. బాగా పిసుకుతూ కలుపుకోవాలి. సొరకాయలోని వాటరే సరిపోతుంది. చూడండి ఎలా తయారైందో. పిండి ముద్ద చాలా సాఫ్ట్గా తయారైంది. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము దీన్ని, మూత పెట్టేసుకొని. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు మనం చపాతీకి సరిపడా పిండి ముద్ద తీసుకొని చాలా ఎక్కువ పిండి చల్లుతూ చేసుకోవాలండి. ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఎక్కువగా వాటర్ ఫామ్ అవుతూ కొద్దిగా మనకి నార్మల్ పిండి కన్నా కొద్దిగా లూజ్ అనిపిస్తుంది. అందుకని ఎక్కువ పిండి చల్లుకుంటూ ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి. పిండిలో డిప్ చేసేసి తీసుకొని మళ్ళీ చపాతీ ఇలా చేసేటప్పుడు కూడా పిండి ఎక్కువ పైనుంచి చల్లుకుంటూ చేసేసుకోవాలి. లావుగా అంటే చపాతీ పలుచగా లేకుండా మందంగా లావుగా అనిపిస్తుందని అనుకోకండి, అస్సలు అనిపించదు. తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ సొరకాయ తురుము అనేది అందులో తగులుతుంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోధుమ పిండితో మనం చెక్కలు, గారెలు అంటాం మేము. తెలంగాణ సైడ్ పల్చటి గారెలు అంటామండి. మీరు పప్పు చెక్కలు అంటారు ఆంధ్ర సైడు. కొంతమంది గారెలు అంటారు, కారపప్పాలు అంటారు. అలాంటి కారపప్పాలు కూడా చేసుకోవచ్చండి. నేను మ్యాక్సిమం వీలైతే నెక్స్ట్ వీడియోలో అది పెడతాను. గోధుమ పిండితో కారపప్పాలు చేసుకోవచ్చు. పిల్లలకి, పళ్ళు సరిగ్గా రాని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, పళ్ళు లేని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అవి త్వరగా గట్టిగా ఉండకుండా స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఆ రెసిపీ నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో. ఇలా చపాతీలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి. కాల్చుకోవాలి, చక్కగా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయాయి సొరకాయ చపాతీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది. అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.